అన్ని డెవలప్మెంట్కి వెళ్దాం, ముందు దీని మీద కన్ఫర్మ్ అవుతాం, తర్వాత వెళ్దాం. ఓకే, ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు, ఏంటి షర్మిల గారు ఎపిసోడ్ ఏంటండి? డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఇంకెవరిని మాట్లాడలేదు ఆమె. ఒక్క నిమిషం చౌదరి గారు మీది వీడియో కట్ అవుతున్నది, ఒక్క నిమిషం మీరు రీకనెక్ట్ చేస్తారు. వర్మ గారు, వైఎస్ షర్మిల ఎన్నికలకు ముందు కూడా ఇదే స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు ఆవిడ సొంత పార్టీ పెట్టుకొని ఆవిడ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ మీద విమర్శలు చేసుకోవచ్చండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆవిడ పిసిసి అధ్యక్షురాలు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎదగాలి అని అంటే ఎవరి మీద విమర్శలు చేయాలి? ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఉంది ఎవరు? ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఈ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే ప్రజల తరపున షర్మిల మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఏమన్నారు, వీరికి బాగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున, షర్మిల బాగా మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా పోవట్లేదు అని ఏమన్నా వైసీపీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరన్నా అట్రాక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవడానికి అవకాశం. అది ఎన్నికలు అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఆయన 11 ప్రజలు తీర్పిచ్చేశారు, ఆయన 11 సీట్లతో మిగిలిపోయినటువంటి ఈ పరిస్థితి ఉంటే ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటం, ప్రత్యేక హోదా విభజన హామీలు అడగటం లేదు, అది లేదు ఇది లేదు, ఢిల్లీలో ధర్నా ప్రత్యేక హోదా కోసం చేయొచ్చు ఇది చేయొచ్చు అనేది, ఇవన్నీ మాట్లాడేటప్పుడు నిజంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ ప్రభుత్వం, ఇక తేవాల్సినటువంటి వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. వాళ్ళని అడుగుతున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చే పక్కన కూర్చోబెట్టారు కదా, ఆయన ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక అసెంబ్లీకి పోలేక కొట్టుమిట్టాడుతుంటే ఇంకా అతన్ని టార్గెట్ చేయటం అంటే దీని ద్వారాగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇక భవిష్యత్తే లేకుండా చేసేటువంటి పరిస్థితులు షర్మిల చేస్తున్నారండి. ఎందుకనంటే రేపు పొద్దున ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత లేదా మధ్యలోనే ఏదైనా ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోతేనో కాంగ్రెస్ కేంద్రంలో భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కేంద్రంలో. ఇండియా కూటమి కూడా ఏమన్నా వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉంటే బీజేపీ ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి స్పష్టంగా మన ఫలితాలను బట్టి అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు ఏం చేస్తున్నాడో అది వదిలిపెట్టి ఆయన తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా తనకి ఏదో రాజకీయ పరమైనటువంటి వాటాలు కావాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, లేక ఆస్తిలో వాటాలు కావాలి, ఈ తగులేందండి బాబు. ఇప్పుడు ఈ తగుల మీద ఇలా మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈవిడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారేమో అనేటువంటి మాటలు మాట్లాడతారు, ఖచ్చితంగా వస్తాయి. నేనైతే ఆవిడ అలాగా ఉంటుందని నేను అనుకోను. ఆవిడ మాత్రము జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని తగ్గించుకోలేకపోతుంది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కూడా లేకుండా పోయేటువంటి ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక మాట చెప్తాను, లక్ష్మణ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఏమనంటే అసలు షర్మిలని మేము రాజకీయంగా గుర్తించడం లేదు, రాజకీయంగా ఆవిడకి ఏం లేదు కాదంటోలా, కానీ షర్మిల మాట్లాడేటువంటి ప్రతి మాట జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తాయండి. ఎందుకు ఈ మాట చెప్తారంటే చంద్రబాబు నాయుడు విమర్శ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తాడు, పురంధేశ్వరి విమర్శ చేస్తాడు, వీళ్ళందరూ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళు చేసేటువంటి విమర్శలకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులే కాబట్టి ఇలానే విమర్శిస్తారనుకుంటారు. కానీ షర్మిల ఒక చెల్లిగా, రాజశేఖర రెడ్డి కూతురుగా ఈ విధంగా వ్యక్తిగతమైనటువంటి అంశాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని చీల్చి చెండాడుతుంటే, అరే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లి నుంచే ఈ విధమైన ఇంత వ్యతిరేకత ఉంటే ఇతన్ని మనం ఎలాగ యాక్సెప్ట్ చేయాలనేటువంటిది ప్రజల్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా నష్టం కలిగించేటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం చేశారు, ఢిల్లీకి వెళ్ళి ఇండియా కూటమిలో వాళ్ళు చాలా మంది వచ్చి మద్దతు తెలియజేశారు కదా, కాంగ్రెస్ కూడా ఏదో రకంగా ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడోకప్పుడు మద్దతు తెలియజేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. డీకే శివకుమార్ ఇలాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నాడు. ఎంత తొందరగా షర్మిల ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శల నుంచి జగన్మోహన్ రెడ్డి తొందరగా దీని నుంచి బయటపడగలిగితేనే అతను లేకపోతే కాంగ్రెస్ కు నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం. ఇది ఈ విధంగా షర్మిల మాట్లాడే ప్రతి మాట తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు